అందరికీ హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు ఆ దేవుడికి కోరుకుంటున్నానండి. మీరు బాగుంటే మేము బాగుంటామండి. మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఇందులో నేను కొన్ని విషయాలు చెప్తాను, మీరు లాస్ట్గా వారికి వినండి, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఈ రోజుకి 4 రోజులైంది. ఈ వీడియో శుక్రవారం నాడు తీసానండి. శుక్రవారం నాడు మార్నింగు 10-10:30 మధ్యలో తీసానండి ఈ వీడియో. లాస్ట్ వరకు చూడండి, ఈవినింగ్ది కూడా ఉంటుందండి. వంకాయ 100 రకాలు చేయొచ్చు, అందులో ఒక రకం చేశాను. అలాగే ఈవినింగ్ మంచి పునుకులు వేసానండి, దేంతో వేసాను అనేది కూడా చూడండి. ఓకేనండి. అంటే ఈ మిరప మొక్క ఉంది కదండి, ఇది 2 మొక్కలండి. ఎలాగొచ్చాయో తెలియదండి. గోళంలో చిన్న మొలిచాయి. అలాగా మనం ఏంటంటే గత్తం ఉంటుంది కదండి, మనం అన్ని వంకాయ మొక్కలు వేసి అలా పెంచితే మిరపకాయలు వచ్చేసేవండి. పచ్చిమిరపకాయలు చాలా బాగున్నాయండి. పెద్ద మిరపకాయలు చాలా బాగున్నాయండి. మీకు నేను చూపిస్తున్నానండి. ఎందుకంటే మనం ఒక ప్లాట్ఫారం ఎంచుకున్నామండి. అది మంచి అవని చెడు అవని అన్నీ మీ వీడియోల్లో చూపించాలండి. అందుకు చెప్తున్నానండి. ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఏం చేసినా అన్నీ పెడతానండి. తర్వాత మా ఎదురింటి అమ్మాయి కూడా ఫోన్ చేసింది, అక్కడికి వెళ్తాను, కొద్దిగా వీడియో తీస్తాను, అక్కడ కూడా చూడండి, బాగుంటుందండి వీడియో. తర్వాత కొంతమంది అండి నా వీడియో ఏమి వాళ్ళ కమ్యూనిస్ట్ పోస్ట్ పెట్టుకుంటున్నారు. అలా పెట్టొద్దండి. ఎందుకంటే మీకు వీడియో కావాలంటే మీ ఇంటికి నన్ను పిలవండి, వస్తాను, మీతో వీడియో తీస్తాను, మీ వీడియో మీరు పెట్టుకోండి. అంతేగాని అలా చేయకండి ప్లీజ్ అండి. అయితే ఈ అమ్మాయి ఏంటి, అందరు దోశలే తినేసారంటే ఈ అమ్మాయి తినాలట. దోశలు తిందాం రండి అంటే దోశలు వేసుకుందాము అని అన్నది. వద్దమ్మా నేను తినేసి వచ్చానంటే ఎంతైనా ఒప్పుకోవట్లేదు. మరి మీరు తీసుకోకపోతే నేను తీసుకోనంటే కొద్దిగా కదమ్మ రుబ్బు ఉంది, తినియమ్మా అని అన్నాను. లేదు మీకో దోశ నాకో దోశ వేసుకుందాం, సరదాగా తిందాం అనుకొని అన్నది. ఓకే అమ్మ, మరి కోపం అవుతుంది. ఓకే అమ్మ. చూడండి, దోశ ఆంటీ వచ్చిందని దోశ వేస్తుంది నా కోసం. వద్దన్నే వేస్తుంది అవన్నీ. చూడండి, ఇదిగోండి వేస్తుంది. తనకొకటి నాకొకటి. ఇదేంటి? కారం పొడి. కారం పొడి. ఏం కారం పొడి? కందిపొడి. కందిపొడి. ఇదిగోండి కందిపొడి. నెయ్యి కొద్దిగా ఏం నెయ్యి, నేను ఎక్కువ తిన్నా చాలు, కొద్దిగా చాలు. నెయ్యి కారం పొడి. నెయ్యి కారం పొడి. దోశ చూడండి. అంటే తెల్లవారు అందరికి వేసింది. ఇప్పుడు కొద్దిగా ఉంటే ఆ అమ్మాయికి ఉంటే ఇంకా అందరూ నాకోటి తనకొకటి చేస్తుంది. నాకేం చెప్తామండి, ఈ అమ్మాయితో అదే బాధ. చూడండి. ఓకేనా? తింటానమ్మా. ఎదురింటికి వెళ్ళానండి, అమ్మాయి పిలిచింది, వెళ్ళాను. ఎక్కువగా వెళ్తానండి నేను, ఎందుకంటే అమ్మాయి నన్ను ఒక సొంత తల్లిగా నన్ను చూసుకుంటుందండి ఏ విషయంలో కూడాను. అయితే ఎంత అయినా వద్దన్నాను, నేను తినేసి వచ్చానమ్మా నా అంతైనా ఒప్పుకోలేదు అమ్మాయి. ఓకే సరే, నా వీడియో తీసుకెందుకులేండి ఆంటీ, అది చూపించుకోవడము, ఏదో మీరు తిన్నారని అనుకుంటారు అందరూ అని అంటే అనుకోని అమ్మ, మన ఇద్దరం ఎలాగుంటామో మనకు తెలుసు. నేను నీకు ఎలా చూస్తానో, నువ్వు నాకు ఎలా చూస్తావో మన ఇద్దరికి తెలుసు. ఎవరు అనుకుంటే మనకెందుకు అని అన్నాను. సరే ఆంటీ గారు అయితే మీరు తీసుకోండి అయితే అని అన్నది. చెప్తున్నాను. ఈ లాగ్ అయితే అంత అయిపోయాక మా ఇంటికి వచ్చాను, చూడండి వీడియో. ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి వంట చేయాలి కదా, రైస్ వండేసి వెళ్ళాను. అయితే వంట చేయాలని అంటే మా వారు వంకాయలు తీసుకొచ్చారండి. అయితే ఆ వంకాయలు మీకు చూపిస్తానండి. కేజీ వంకాయలు తెస్తే 1/2 కేజీ వంకాయలు బాగున్నాయి, 1/2 కేజీ వంకాయలు పాడైపోయాయండి. ఏదైనా సరే మనం చూసుకోవాలండి. మా వారు చూసుకోరండి, ఎవరు ఏటిస్తే అవి పట్టుకొని వచ్చేస్తారండి. అవి బాగున్నాయా బాగోవా అని చూసుకోరు. అన్ని వంకాయలు పోయేవండి. నిజంగా నాకు చాలా బాధ అనిపించిందండి. కేజీ వంకాయలకి 1/2 కేజీ వంకాయలకి ఎక్కువే పోయేవండి. పొడ మొక్కలు పోసి నేను ఉట్టి మామూలు ఉప్పు కారం అనేసి వేపుతాను. చూడండి ఎంత కమ్మగా ఉంటుంది. అయితే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా నేను ఏం చేశానంటే అమల దస్తాలు దంచేసి వేసానండి, పోపులో వేసాను. మీరు చూశారు కదా. కొద్ది మిరియాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అండి. అదిగోండి కారం, ఉప్పు అది. కానీ పచ్చిమిరపకాయలు దంచుకొని వేసుకోండి, మిరియాలు పచ్చిమిరపకాయలు చాలా చాలా బాగుంటుందండి. కొంచెం మూత పెట్టుకుంటే 5 నిమిషాల్లో మగ్గిపోద్దండి. ఇటువైపు టీ అయిపోయింది, అన్నం అయిపోయింది. పాలు మరబెట్టుకున్నాను. తర్వాత వంకాయ ఫ్రై చేస్తున్నానండి. సింపుల్ వంకాయ ఫ్రై అండి. ఉల్లికారం అని అనుకోవచ్చు, మామూలు ఉల్లికారం అన్నం కానీ పచ్చి మిరపకాయ కారం ఫ్రై
అదే పచ్చిమిరపకాయల ఫ్రై అంటారు, ఇలా ఏదో అనుకోవచ్చు అండి, నేను అనుకోవచ్చు, కానీ చాలా టేస్ట్గా చేశానండి. మీరు నమ్ముతారో నమ్మరో కానీ అయితే ఒకటి చెప్పాలి అని అనుకున్నాను కదండి, చెప్తాను, మీరు వినండి. నాకు ఒక మెసేజ్ వచ్చిందండి. ఏమని అంటే, మీకు అందరు పిల్లలు, మీరు ఎప్పుడు మీ పిల్లల దగ్గరికి వెళ్ళరా, మరి ఎప్పుడు కూడా మీరు ఇక్కడ ఉంటారు, పల్లెటూరు వెళ్తారు, మా పిల్లల దగ్గరికి వచ్చానని ఎప్పుడూ చెప్పరు, మీ పిల్లలు మగపిల్లల ఆడపిల్లల అని మెసేజ్ పెట్టారండి. ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేస్తాను, ఓకేనా? అమ్మాయి పెట్టినట్టుగా ఉంది, ఆ అమ్మాయికి నేను ఆన్సర్ చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలమ్మ. మీ పిల్లల దగ్గరికి వెళ్ళరా, ఎప్పుడు ఇక్కడే ఉంటారు, మా పిల్లల దగ్గరికి వెళ్తున్నాను అని ఎప్పుడూ చెప్పరు, వెళ్ళాను అని ఎప్పుడూ చెప్పరు, కారణం ఏంటి అన్నది. అయితే దానికి ఆ కారణం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? అయిపోయింది, అన్నీ తుడిచేసి ఎత్తేసానండి. ఎత్తినప్పుడు చూడండి, వంకాయ మొక్కలు, కేజీ వంకాయలకి 1/2 కేజీ వంకాయలు పుచ్చిపోయావండి. ఇంకేం కొనుక్కొని తింటామండి, అందుకే మొక్కలు వేసుకోవాలి అంటాను. మా వారు తీసుకొచ్చారండి కేజీ వంకాయలు. 1/2 కేజీ వంకాయలు పాడైపోయి 1/2 కేజీ వంకాయలు ఫ్రై చేశాను. ఇవి తీసుకెళ్ళి మన గులాబీ మొక్క ఉంది కదండి, గులాబీ మొక్క మొదట్లోన నేను వేసుకుంటానండి. ఉల్లిపాయ తొక్కలు అన్నీ ఉన్నాయి కదా ఇందులో, అన్నీ కూడా అదిగోండి గులాబీ చెట్టు మొదట్లో వేసేసుకుంటానండి. ఇదంటే మొక్కలకి మనం ఎరువు అవేనండి, బలం అండి, మనం అన్నీ వేసుకోవాలండి. ఏది పడినండి మొక్కలకే వేస్తానండి. అయితే కిందకి వెళ్ళి కిచెన్లోన ఈవినింగ్ వంట అండి ఏం చేస్తున్నాను చూడండి, ఓకేనా? అయిపోయాక మధ్యాహ్నం ఏం చేశానంటే, ఒక కప్పుడు పెరుగులో కొంచెం కప్పుకి సగము మైదా పిండి కలుపుకొని పునుకులు కానీ వదిలేసానండి. అందులో ఏం వేసానంటే జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీ చేసి అందులో వేసానండి. తిన్ని సోడా కొద్దిగా లైట్గా వేసానండి, ఆపిల్ తింటుంది కాబట్టి ఎక్కువ వేయలేదు. కావాలి అని చెప్పింది, నూకాలనేలాట చూసిందట మా వైజాగ్లో, అవి చూసి అవి కావాలన్నది చేశానండి. చాలా చాలా బాగా వచ్చాయండి. ఈవినింగ్ 4 గంటలకండి ఇది చేసిన తర్వాత మా వారికి నాకు టీ పెట్టుకొని, మా వారికి కొద్దిగా, నాకు కొద్దిగా, మా యాపిల్ కొద్దిగా ఉంచేసానండి బాక్స్ నిండాను. అయితే మైదా పిండితోని నెలకో 2 నెలలకో పిల్లలకి పెట్టండి, గడిగడికి అయితే మాత్రం చేయకండి. నేను 2 సంవత్సరాలు అయింది పునుకులు చేసండి, అప్పటి వరకు చేయలేదు, అందుకే చేస్తున్నాను. లేకపోతే ఎప్పుడైనా చేశానంటే మినప రుబ్బుతో చేస్తానండి పునుకులు, అవి బాగుంటాయి. అందులో కూడా పెరుగు కలుపుకోవచ్చు, కాకపోతే పిల్లలకి ఇవి నోట్లు వేస్తే కరిగిపోతాయి, బాగుంటాయండి. మైదా పిండి కదా, ఎప్పుడో చేసుకోవచ్చులేండి, పర్వాలేదు. మా వారు కూడా మెచ్చుకున్నారండి, ఎంత బాగా చేసావు, చాలా బాగున్నాయి అని. నిజంగా అండి, నోట్లు వేస్తే అలాగ వెన్నలా కరిగిపోయేవండి. అయితే చిన్న కప్పుడు పెరుగు, ఒట్టి పెరుగుతోనండి కొద్ది సాల్ట్ వేసి చూడండి ఎంత బాల్స్ లాగా వచ్చాయండి. నిజంగా అండి, అందుకే పిల్లలు ఇవి చూసి చాలా చాలా ఆనందిస్తారు. మా యాపిల్ చాలా ఆనందించిందండి. మా సుహాన్ ఉంటే ఇంకా ఆనందం పడిపోనండి నిజంగాను. అబ్బా ఎంత బాగా చేసావు నానమ్మ అనుకున్నానండి. నిజంగాను చాలా బాగా వచ్చాయి. కొద్దిగా జీలకర్ర వేసుకోండి, నేను జీలకర్ర వేసుకున్నాను. ఎండుమిర్చి కన్నాను, పచ్చిమిర్చి, జీలకర్ర కొంచెం మిర్చిలో లేకపోతే నూరిసో కలుపుకోండి, కొద్దిగా సాల్ట్ వేయండి, చాలా బాగా వచ్చాయి. చూడండి వీడియో. నేను పప్పు నానబెట్టలేదండి, పప్పు నానబెడితే కలర్ రొట్టి చేస్తే ఇష్టమే, తనకి ఇష్టమే, నాకు ఇష్టమే, ఇంట్లో ఎవరికైనా కలర్ రొట్టి అంటే ఇష్టమేనండి. అయితే ఈ కళాయి నేను ఎందుకు ఉంచుతానంటే, ఇందులోనే నాకు ఎక్కువ కళాయి రొట్టెలు ఏమిటో అండి, అన్నీ అవి వాడండి ఇవి వాడండి అంటారు, నేను అన్నీ వాడతానండి. పుట్టుకతో వచ్చింది ఏదో అంటారు కదండి, చిన్నప్పటి నుంచి ఇలాంటి సామాను, మనం సిల్వర్ సామాను వాడుకొని ఇప్పుడు స్టీల్ సామాన్లు వాడండి ఇవి వాడండి అని అంటున్నారు. నేను అదేం లేదండి, ఇవి వాడతాను అవి వాడతాను. ఎందుకంటే కళాయి రొట్టె ఇందులో చాలా బాగా వస్తుందండి, స్టీలు కళాయిలో రాదండి, ఇలాంటి కళాయిల్లో బాగా వస్తాయండి. ఇలాంటి కళాయిలు, ఇలాంటి గిన్నెలు, ఇలాంటి సామాన్లలోనే పూర్వకాలం ఉండి 100 సంవత్సరాలు బ్రతికారు, జబ్బు లేక, ఇది లేక అది లేక. ఇప్పుడు ఏంటి బీపీలు, షుగర్లు, తినలేము, ఉండలేము, ఆ పరిస్థితిలో ఉంటామండి. ఇవేంటో నాకు అసలు ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే, ఏంటి ఇలాగవుతున్నాయి, ఏంటి చెప్తున్నారు, ఇవి వాడకండి అవి వాడకండి, ఇది తినకండి అది తినకండి. నేనైతే చెప్తున్నానండి, నాకు ఏది ఇష్టం ఉంటే అది తినేస్తానండి. మీరు ఏమనుకుంటూ అనుకోండి, నాకు ఈ రోజువారికి ఏమీ లేదు. ఎప్పుడు అంటే నీరసం ఉంటుందండి, ఎందుకంటే నాకు పని ఒత్తిడి ఎక్కువ. వీడియో చేయాలంటే అంత మాటలు కాదండి, ఒక రోజంతా వీడియో చేయాలా, రెండో రోజు వాయిస్ను ఎడిటింగ్ చేయాలా, మూడో రోజు మనం వదలాలా, అంత కష్టం అంటూ ఉంటుందండి. ఉండదు అని అనలేదు నేను, కానీ ఇంత కష్టంలోన ఇల్లు తినకూడదు అలా తినకూడదు అంటే ఎలాగవుతుందండి.
ఇదిగోండి మా వారికి ఇవ్వడానికి మేడ మీదకి వచ్చాను, ఆయన పడుకున్నారండి. ఇవేనండి 4 ఒక కప్పులేసి దాని మీద కొత్తిమీర జల్లుతారండి, 2 ఉల్లిపాయ ముక్కలు జల్లి 30 రూపాయలు చేత తీసుకుంటారండి. ఎంత టేస్ట్గా కూడా ఉండవండి. బాళ్ళు చూసారండి, ఈ లడ్డూలు ఎలాగుంటాయి అలాగొచ్చేయండి, చాలా బాగా వచ్చాయండి. అలా చేసి అప్పుడప్పుడు నేను చేయమన్నాను కదా అని గడిగడికి కాదు, నెలకు ఒకసారి పిల్లలకి చేసి పెద్దవాళ్ళైనా పిల్లలైనా తినొచ్చండి. ఇరిసి చూపిస్తాను చూడండి, లోపల ఎంత బాగా ఉడికిందో, ఎంత బాగుందో. పెరుగు వేసుకున్నాం కదండి, నోట్లు వేస్తే కరిగిపోతుందండి, అంత కమ్మకుందండి. 1-2 తిన్నాను, అన్నీ మా వారికి తెచ్చానండి. అవి పడుకున్నారు, టీ కూడా అక్కడ మూత పెట్టేసి ఉంచాను మంచమే, మా వారికి ఇచ్చేస్తానని చెప్తున్నానండి. మా యాప్లకి ఒక బాక్స్లో తీసేసి మూత పెట్టేసి కింద కిచెన్లో దాచేసానండి. మరి ఏం చేయడం అండి, చాలా బాగున్నాయండి నిజంగాను. మీరు చెయ్యండి, కానీ అప్పుడప్పుడు చెయ్యండి. గడిగడికి మాత్రం పిల్లలకి మైదా పిండి కదా, మన మినప రుబ్బుతో చేసుకోవచ్చు. అవి ఇప్పుడు డైలీ చేసుకునే పర్వాలేదు. కానీ నిజంగా చూడండి, మీకు ఇంకా చూపిస్తున్నాను, చాలా బాగున్నాయండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మరొక మంచి వీడియోతో వస్తానండి. మన వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరికీ బాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.